పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహత్గి కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని, ఎక్కడికి పారిపోరని అన్నారు. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారని, ఫోన్లు మార్చడంలో తప్పేముందని ముకుల్ రోహత్గి ప్రశ్నించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉంటున్నారని, సిబిఐ కేసులో 4 నెలలు జైల్లో ఉంటున్నారన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారని, కవిత ఎవరిని బెదిరించలేదని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని, కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారని అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయన్నారు. ఇక ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ విచారణ సమయంలో కవిత సహకరించలేదన్నారు. ఈడీ నోటీసు రాగానే కవిత అన్ని ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని, సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని చెప్పారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చిందన్నారు. ఈ పరిస్థితిలో కవితకు ఎలా బెయిల్ ఇస్తారు అని ప్రశ్నించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక కవిత బెయిల్ విషయంలో రాజకీయంగా దుమారం రేపింది. కవితకు బెయిల్ విషయంలో కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ బీజేపీ పెద్దలను పలుమార్లు కలవడంతో రాజకీయం చోటు చేసుకుంది. అసలే తెలంగాణలో చతికిలబడ్డ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని, దీంతో కవితకు బెయిల్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు విమర్శించారు. కేసీఆర్కు రాష్ట్రపతి పదవి, కేటీఆర్కు మంత్రి పదవి, కవితకు ఎంపీ పదవి బీజేపీ ఇస్తుందని ఆరోపించారు. అదేవిధంగా బీజేపీ కూడా కవిత బెయిల్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని, కవిత జైలు నుంచి బయటకు వస్తుందని, కేసీఆర్కి ఏఐసిసి పదవి, కవితకు ఎంపీ పదవి, కేటీఆర్కు మంత్రి పదవి ఇస్తారని ఒకరికొకరు విమర్శించుకున్నారు. కవితకు బెయిల్ వచ్చింది, మరి బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాలేదు కదా, కేవలం ఆరోపణలు తప్ప ఏమీ లేదని చెప్పచ్చు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.